హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో టర్బో VPN అంటే ఏమిటి, టర్బో VPN అప్లికేషన్ని ఎలా యూజ్ చేయాలి, అదేవిధంగా దీనివల్ల యూజ్ ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి. ముందుగా దీనివల్ల యూజ్ ఏంటో చెప్తాను. ఫస్ట్ యూజ్ వచ్చేసి గవర్నమెంట్ ఏదైతే వెబ్సైట్స్ని కానీ అప్లికేషన్స్ని కానీ బ్యాన్ చేస్తుందో వాటిని మనం ఈ అప్లికేషన్ త్రూ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అదేవిధంగా సెకండ్ యూజ్ వచ్చేసి మన IP అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ IP అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మన లొకేషన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇప్పుడు ఇండియాలో ఉంటే మీరు అమెరికాలో ఉన్నట్లు ఇలాంటి అప్లికేషన్ యూజ్ చేసి మనం సెటప్ అనేది చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ యూజ్ వచ్చేసి మనకి ఈ అప్లికేషన్ యూజ్ చేసి ఏవైతే అవుట్ ఆఫ్ స్టేట్స్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ అవైలబుల్గా ఉన్న అప్లికేషన్స్ని కూడా మీరు ఇక్కడే ఉండి ఆపరేటింగ్ అనేది చేయవచ్చు. ఇలాంటివి చాలా యూజెస్ అయితే ఉన్నాయన్నమాట ఇలాంటి అప్లికేషన్స్ వల్ల. చూడండి, ఈ అప్లికేషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చెప్తాను. ముందుగా మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ అప్లికేషన్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో టర్బో VPN అని సెర్చ్ చేయండి. టర్బో VPN అని సెర్చ్ చేస్తే సెర్చ్ రిజల్ట్ అనేది ఈ విధంగా వస్తుంది మీకు. దీన్ని మీరు మీ మొబైల్లో ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఓపెన్ బటన్ కనిపిస్తూ ఉంది నాకు. ఓపెన్ చేసుకుంటే చూడండి, చాలా సింపుల్గా కూల్ ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది మనకి. ఇక్కడ మీరు ఐ అగ్రీ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఈ ఐ అగ్రీ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత 7 days ఫ్రీ ట్రయల్ అనే ఆప్షన్ ఉంది మనకి. ఇవేమీ మీరు టచ్ చేయకండి. ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీరు అప్లికేషన్ హోమ్ స్క్రీన్లోకి వచ్చేస్తారు. అలా చేస్తే ఇక్కడ మీకు గ్లోబ్ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా అంటే చాలా కంట్రీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి VPN సర్వీస్ మీద. ఓకేనా, VPN అంటే ఏంటి అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అనమాట. అయితే చూడండి, మనకి ఇక్కడ ఇవన్నీ చాలా వరకు పెయిడ్ VPNs ఉన్నాయన్నమాట. మనకి దీంట్లో ఏంటంటే ఒక 4-5 ఫ్రీ VPNs కూడా ఉన్నాయి. వీటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పెయిడ్ VPNస్ని యూజ్ చేయాలి అంటే మనం మంత్లీ కానీ ఇయర్లీ కానీ పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. ఓకేనా, మనకి ఫ్రీ VPNs అయితే సరిపోతాయి, పేమెంట్ ఏం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ మనం నెట్ఫ్లిక్స్ చూసుకోండి, నెట్ఫ్లిక్స్కి సంబంధించిన VPNs కూడా ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ యూజ్ చేయడానికి వాటికి సంబంధించిన VPNs కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు నేను ఒక VPN అనేది కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇక్కడ చూడండి, జర్మనీ ఉన్నాయి, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి కదా. ఫస్ట్ చూడండి, నేను క్రోమ్లో మై IP అడ్రస్ అని టైప్ చేసి సెర్చ్ చేసుకుంటాను. చూస్తే చూడండి, నాకు నా IP అడ్రస్ వచ్చింది. యువర్ పబ్లిక్ IP అడ్రస్ అని ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది కదా, అదనమాట. ఇప్పుడు నేను VPN కనెక్ట్ చేసిన తర్వాత IP అడ్రస్ చేంజ్ అయిందో లేదో మీకు లైవ్లో చూపిస్తాను. ఇక్కడ నేను జర్మనీకి సంబంధించి VPN అనేది కనెక్ట్ చేసుకుంటాను. చూడండి, కనెక్టింగ్ అని వస్తుంది. ఈ బార్ ఏదైతే ఉందో అది లాస్ట్కి వెళ్ళిపోయేంత వరకు వెయిట్ చేస్తే మనకి కనెక్టింగ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోద్ది. వెయిట్ చేద్దాం. ఓకే, చూసారు కదా, మనకి జర్మనీ VPNతో కనెక్ట్ అయిపోయింది ఈ అప్లికేషన్. ఓకే, ఇప్పుడు నేను క్రోమ్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇది నా IP అడ్రస్ కదా. ఇక్కడ నేను ఒకసారి రీఫ్రెష్ చేసుకుంటే చూడండి, IP అడ్రస్ అనేది చేంజ్ అయిపోయింది. చూసారా, యువర్ పబ్లిక్ IP అడ్రస్ మీ కళ్ళ ముందే లైవ్లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది జర్మనీకి సంబంధించిన IP అడ్రస్ అనమాట. ఇప్పుడు నేను ఏది సెర్చ్ చేసి ఏదైనా యూజ్ చేసినా సరే అది జర్మనీ నుంచి యాక్సెస్ చేస్తున్నట్టు మనకి వెబ్సైట్లో తీసుకుంటుంది అనమాట. ఓకేనా, అందువల్లే మనం ఏదైనా సరే బ్యానర్డ్ వెబ్సైట్స్ ఉంటే అవి ఓపెన్ చేసుకోవచ్చు. మన ఇండియాలో కొన్ని బ్యానర్డ్ వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అవేంటో మీకు తెలుసు. నేను వాటిని ఇక్కడ చూపించలేదు ఓపెన్ చేసి, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ అవన్నీ వస్తాయి. బ్యానర్డ్ వెబ్సైట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తేనే అప్లికేషన్ యొక్క యూజ్ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈ రోజు ఈ వీడియో. ఇటువంటి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ అప్లికేషన్ ఇంతకు ముందే మీరు యూజ్ చేశారో లేదో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్.